రాజంపేట దేవాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 86వ వార్షికోత్సవ వేడుకలు ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయం రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారికి బేడా ఉత్సవం జరిపించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ వెత్సామురళి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వెత్సామురళి మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాలను అత్యంత వైభవంగా జరిపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి గంగరాజు, దంగేటి సతీష్, ఆలయ ధర్మకర్తలు పంది లక్ష్మి, ప్రగళ్లపాటి అరుణ్ కుమార్, కామడి సత్యవేణి, అటవ మధుశ్రీ, మాతా దీప్తి, చెరుకూరు శ్రీనివాసరావు, చోడుపల్లి సత్యవేణి, మండపక్క సూర్యనారాయణమూర్తి, వంకాయల కృష్ణ, కొల్లి అపరంజి, అర్చకులు, పొందూరు అనంత రామగోపాల్ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సందర్భంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పొద్దున్న 5 నుంచి భక్తులందరూ రావడం, వాళ్ళ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మా కమిటీ, కొత్తగా వచ్చిన కమిటీ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు అన్నింటిలోని. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పండుగ గారికి తెలియజేసుకుంటున్నాం. అలాగే భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ వచ్చి పెరుమాళ్ సేవించుకుని కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రసాద వితరణ జరుగుతుంది. 7:30 నుంచి 9 దాకా ధనుర్మాస ప్రసాదం అందరూ కూడా వచ్చి భక్తులందరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.